వెల్కమ్ టు విఐపి ఐఏఎస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో భాగంగా మనం ఇంతకుముందు 2018 హిస్టరీ పార్ట్ మొత్తం 3 పార్ట్లు చేశాము. పాలిటీని 2 పార్ట్లు ఇంతకుముందు కంప్లీట్ చేశాము. సో వాళ్ళ సజెషన్ అండ్ వాళ్ళ రిక్వెస్ట్, వాళ్ళ సపోర్ట్తో పార్ట్ 3 కూడా కంటిన్యూ చేస్తున్నాము. సో నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ది 2018 పాలిటీ క్వశ్చన్స్. ఇక్కడ చూద్దామండి. రిగార్డింగ్ ది హెబియస్ కార్పస్, చూస్ ది రాంగ్ ఆన్సర్ అన్నారండి. హెబియస్ కార్పస్ అనేది రిట్ అండి. ఒకటి హెబియస్ కార్పస్ ఇస్ ఏ రిట్. సార్ రిట్ అంటే ఏంటి అంటే, భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్లో మనకు ఆర్టికల్ 32 ఒకటి ఉంటుంది. ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు దీన్ని. ఆర్టికల్ 32 డీల్స్ విత్ ది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఏదైనా ఫండమెంటల్ రైట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది వైలేట్ అయితే ఎయిదర్ బై లెజిస్లేషన్ ఆర్ బై అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ప్రైవేట్ ఇండివిజువల్స్, ఏదైనా మన ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయమని డైరెక్ట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళే అధికారం ఇచ్చేది మనకు ఆర్టికల్ 32. అందుకే దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రైట్ ఇట్ ఈస్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్తారు. సో ఇందులో మనకు రిట్స్ ఉంటాయి, 5 కైండ్స్ ఆఫ్ రిట్స్ ఉంటాయి. అందులో హెబియస్ కార్పస్ రిట్. హెబియస్ కార్పస్ రిట్ ఏం చెప్తుంది అంటే, టు హ్యావ్ ది బాడీ అంటే ఒక పర్సన్ మన ఫ్యామిలీ మెంబర్ కానీ, మన ఫ్రెండ్ కానీ, లేదా తెలిసిన పర్సన్ కానీ, సార్ ఈ పర్సన్ కనిపించట్లేదు, ఈ పర్సన్ని జైల్లో ఉంచారు, లేదా ఈ పర్సన్ని కిడ్నాప్ చేశారు, ఈ పర్సన్ని సో జరిగింది, ఈ పర్సన్ కనిపించట్లేదు, అతన్ని మా ముందు ప్రవేశపెట్టండి, సో అతన్ని వెతికి పట్టుకోండి అని అడిగే హక్కు ప్రతి ఇండివిజువల్కి ఉంది. ఆ ఇండివిజువల్ డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి హెబియస్ కార్పస్ రిట్ వేస్తే వాళ్ళు ఈ గవర్నమెంట్ ఎక్కడున్నా ఆ వ్యక్తిని పట్టుకొని వచ్చి కోర్టు ముందు హాజరు పరచాలి. దట్ ఈస్ కాల్ హెబియస్ కార్పస్ రిట్, టు హ్యావ్ ది బాడీ అంటారు. మనకు ఒక సినిమా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, రీసెంట్గా వాట్ ఈస్ కాల్ జై భీమ్ వచ్చింది, సూర్య సినిమా. సూర్య మూవీ ఇన్ విచ్ ఏ ట్రైబల్ మ్యాన్ మిస్ అయితే వీళ్ళు వేసే రిట్టే హెబియస్ కార్పస్ రిట్ అంటారు. సో మీకు అర్థమైంది అండి. సో దీని గురించి మనం రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. హెబియస్ కార్పస్ సేఫ్ గార్డ్స్ ది లిబర్టీ నాట్ ఓన్లీ ఆఫ్ ది సిటిజన్స్ బట్ ఆల్సో ఆఫ్ ది పర్సన్స్ విత్ ఇన్ టెరిటరీ. ఎస్, సిటిజన్స్ అంటే భారతదేశ పౌరులు, అండ్ పర్సన్స్ విత్ ఇన్ ద టెరిటరీ అంటే భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫారినర్ మన ఇండియాకి వ్యాపారానికి వచ్చింటారు, బిజినెస్కి వచ్చింటారు, ఎఫ్డిఐ పెట్టడానికి వచ్చింటారు, లేదా ట్రావెలర్ వచ్చింటారు, వాళ్ళ బాడీ కాపాడే హక్కు కూడా, బాధ్యత కూడా భారతదేశ గవర్నమెంట్ పైన ఉంది. ఒకటి రైట్. మనకేం చెప్పారు, రాంగ్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఇట్ ఈస్ రైట్, ఇట్ ఈస్ నాట్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. అండ్ దెన్ రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ ఈజ్ నాట్ టు బీ ఎంటర్టైన్డ్ వెన్ ఏ పర్సన్ ఈజ్ కమిటెడ్ టు జుడిషియల్ కస్టడీ ఆర్ పబ్లిక్ కస్టడీ బై కంపిటెంట్ కోర్ట్ అన్నారు. కంపిటెంట్ కోర్ట్ అంటే ఆల్రెడీ జైలు శిక్ష పడ్డ వ్యక్తిని సార్ మీరు మళ్ళీ వెతికి తీసుకురండి, మా ముందు పెట్టండి అనే అధికారం లేదు. డెఫినెట్లీ కంపిటెంట్ అథారిటీ అంటే కోర్టు ఒక రూల్ ప్రకారం అతన్ని శిక్షించి జైల్లో పెడితే అతన్ని మాకు అప్పగించడని అడిగే హక్కు లేదు. ఎస్, రైట్. A petition of habeas corpus lies against the executive authority, not available against the private individual అన్నారు. తప్పండి. ఇట్ ఈస్ అవైలబుల్ టు బోత్. ఇట్ ఈస్ రాంగ్. ఎవరు ఒక వ్యక్తి ఏ పరిస్థితుల ద్వారా మిస్ అయినా కూడా గవర్నమెంట్ని అడిగే హక్కు ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. అండ్ మనకు రాంగ్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. అదేవిధంగా ఆప్షన్ 4 కూడా చూద్దామండి. ద హెబియస్ కార్పస్ పిటిషన్ కెన్ నాట్ బి డిస్మిస్డ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ ప్లీడింగ్. ఎస్, ఇంపర్ఫెక్ట్ ప్లీడింగ్ అనే కారణం చేత దాన్ని డిస్మిస్ చేయలేము, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అండి. సో ఇట్ ఈస్ రైట్. సో ఆప్షన్ 3 అనేది ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తులకు కూడా వర్తిస్తుంది. సో ఎవరైనా కిడ్నాప్ చేసే ప్రైవేట్ వ్యక్తి కదండి. సో ఆన్సర్ పర్సన్ కిడ్నాప్ చేశారు, మా వాడిని తీసుకురండి అని అడిగే హక్కే హెబియస్ కార్పస్ రిట్. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. రిగార్డింగ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, చూస్ ది రాంగ్ ఆన్సర్ అన్నారండి. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే నేను ఇంతకుముందే చెప్పానండి, ఆదేశిక సూత్రాలు అంటారు. తెలుగులో దీన్ని ఆదేశిక సూత్రాలు అంటారు. ఇది పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఉంది. పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీని ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే 36 to 51. ఆర్టికల్ 36 to 51.
సార్ మరి ఏంటి సార్ ఆదేశిక సూత్రాలు అంటే? ఇవి గవర్నమెంట్ వీటిని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పే గవర్నమెంట్కి చెప్పే సజెషన్స్, రికమెండేషన్స్ ఆర్ సజెషన్స్. సజెషన్స్ ఆర్ రికమెండేషన్స్. రికమెండేషన్స్ టు ది గవర్నమెంట్. ప్రభుత్వాలకు ఇచ్చే రికమెండేషన్స్. ఇవి మరి ఎలా సార్ ఈ సజెషన్స్ బైండింగ్ అంటే? నాట్ బైండింగ్, నాట్ ఎన్ఫోర్సబుల్. దీన్ని మనం కోర్టుకు వెళ్ళలేము. నాట్ ఎన్ఫోర్సబుల్ అంటే వీటిని ఇంప్లిమెంట్ చేయకపోతే మనం కోర్టు దగ్గరికి వెళ్ళి సార్ వీటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు, వీటిని ఇంప్లిమెంట్ చేయండి అని అడిగే హక్కు లేదు. అందుకోసమే వాటిని డిపిఎస్పిలో పెట్టారు. సో ఇన్ దిస్ బ్యాక్డ్రాప్ వీ విల్ అండర్స్టాండ్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ హ్యావ్ బీన్ హెల్డ్ టు సప్లిమెంట్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ అచీవింగ్ వెల్ఫేర్ స్టేట్. ఎస్, సప్లిమెంట్ ఫండమెంటల్ రైట్స్ అని ఎందుకు అంటున్నారు అంటే, సారీ అండి, ఇక్కడ మనకు భారత రాజ్యాంగం రాసేటప్పుడు భారతదేశంలో సరైన ఆర్థిక వనరులు లేవు. సో ఈ ఫండమెంటల్ రైట్స్ని అంటే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, వాట్ ఈస్ కాల్ మేనేజ్మెంట్ ఆఫ్ వర్కర్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వర్కర్స్ వెల్ఫేర్ ఇన్ ద ఇండస్ట్రీస్, ఆర్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ కాల్, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. రైట్ టు వర్క్ ఉండాలి, రైట్ టు ఎడ్యుకేషన్ ఉండాలి. ఇలాంటివి ప్రొవిజన్స్ అన్ని డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో పెట్టకుండా ఫండమెంటల్ రైట్లో పెడితే అప్పుడు ప్రతి ఒక్కరు సుప్రీంకోర్టుకి వెళ్ళి నాకు రైట్ టు వర్క్ ఉంది ఇవ్వండి అంటే గవర్నమెంట్ దగ్గర రీసోర్సెస్ లేకపోతే హౌ కెన్ ఇట్ గివ్? సో డ్యూ టు లిమిటెడ్ రీసోర్సెస్ కొన్ని ప్రొవిజన్స్ని మనకు ఏమని పెట్టారంటే వాలంటరీ ప్రొవిజన్ కింద డిపిఎస్పిలో పెట్టారు. ఆ డిపిఎస్పిని ఏం చేస్తాయంటే ఫండమెంటల్ రైట్స్కి సప్లిమెంట్గా పనిచేస్తాయి. ఎస్, రైట్. మనకు ఏం సెలెక్ట్ చేయమన్నారు? రాంగ్ సెలెక్ట్ చేయమన్నారు. సో ఇట్ ఈస్ నాట్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. పార్లమెంట్ కెన్ నాట్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇది రాంగ్ అండి. ఎందుకంటే భారత పార్లమెంటు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియాలోని కొన్ని ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాట్ ఈస్ కాల్ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే రైట్ టు ప్రాపర్టీ, ఈ జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేయడానికి, రైట్ టు ప్రాపర్టీని అబాలిష్ చేయడానికి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం రైట్ టు ఎడ్యుకేషన్ మనకు ఏదైతే ఇందులో ఉందో డిపిఎస్పిలో ఆర్టికల్ 21A 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, దాని ద్వారా మనకి ఏం చేసింది అంటే ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసి కొత్త ఫండమెంటల్ రైట్ని యాడ్ చేసింది. సో ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయవచ్చు ఫర్ డిపిఎస్పి. సో ఇది రాంగ్, కెన్ నాట్ అమెండ్ అన్నారు. మనకు రాంగ్ ఆన్సర్ కావాలి కాబట్టి ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. అట్ ద సేమ్ టైం రిమైనింగ్ స్టేట్మెంట్ చూద్దామండి. ఇట్ షాల్ బి ది డ్యూటీ ఆఫ్ ది స్టేట్ టు అప్లై దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ మేకింగ్ లాస్. ఇక్కడే చెప్పాను సజెషన్స్ ప్లస్ డ్యూటీ అన్నారు, బట్ నాట్ బైండింగ్. నాట్ బైండింగ్, డ్యూటీ ఖచ్చితంగా చేయాల్సిందే. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ డూ నాట్ కన్ఫర్ ఎనీ ఎన్ఫోర్సిబుల్ రైట్స్. ఎస్, ఎందుకంటే ఎన్ఫోర్సిబుల్ రైట్స్ కావండి. అండ్ దేర్ అలెజ్డ్ బ్రీచ్ డస్ నాట్ ఇన్వాలిడేట్ లాస్. అంటే సింపుల్గా చెప్పాలంటే డిపిఎస్పిని అమలు చేయకపోయినా కోర్టుకు వెళ్ళలేము. ఒకవేళ డిపిఎస్పికి వ్యతిరేకంగా చట్టం వచ్చినా అది తప్పు అని కూడా కోర్టుకు వెళ్ళి చెప్పలేము. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ రైట్, ఇట్ ఈస్ రైట్ అన్న ఆప్షన్ 2 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. దీనికి సబ్స్టాన్షియేషన్గా నేను చెప్పేదే రైట్ టు ఆర్టికల్ 21A దీన్ని యాడ్ చేశారు. అమెండ్మెంట్ అంటే ఒకటి యాడ్ చేయడం ఒకటి రిమూవ్ చేయడమే కదండి. సో ఆర్టికల్ 31 దీన్ని రిమూవ్ చేసి రైట్ టు ప్రాపర్టీని రిమూవ్ చేసి లీగల్ రైట్ కింద పెట్టారు. కాబట్టి దీస్ ఆర్ 2 ఎగ్జాంపుల్స్ దట్ వీ కెన్ అమెండ్ ది ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ ది గవర్నర్ ఆల్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ అన్నారండి. సో ఒక స్టేట్ గవర్నర్ గురించి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్, బట్ ఓన్లీ 1 రాంగ్ అన్నారు. ఎక్సెప్ట్ అంటే ఏది రాంగో అని కనిపెట్టమన్నారండి. చూడండి, గవర్నర్ ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు ఎయిదర్ హౌస్ ఆఫ్ స్టేట్, అంటే అసెంబ్లీకి కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కానీ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ట్రూ. గవర్నర్ ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, భారత పార్లమెంట్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ట్రూ. గవర్నర్ ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నర్ షెల్ క్విట్ హీజ్ ఆఫీస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ హిస్ టర్మ్. లేదండి. జనరల్గా గవర్నర్కి ఆఫీస్ 5 సంవత్సరాలు, జనరలీ 5 years, లేదా మధ్యలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన ఇష్టం వచ్చినప్పుడు తీసేయవచ్చు. కానీ ఒకవేళ సాధారణ కండిషన్లో 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెంటనే ఆఫీస్ వదలాల్సిన అవసరం లేదు. న్యూ గవర్నర్ టేక్ చార్జెస్, అంటిల్ న్యూ గవర్నర్ అఫీషియలీ టేక్స్ చార్జెస్.
సో డెఫినెట్గా ఈయన ఇమీడియట్గా వెకేట్ చేయాల్సిన అవసరం లేదండి. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ డి ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ రిగార్డింగ్ ది గవర్నర్ ఆఫ్ ఏ పర్టికులర్ స్టేట్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ది ఆర్డర్స్ పాస్డ్ బై ది గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ అండర్ ఆర్టికల్ 163 ఆఫ్ ఏ స్టేట్ ఫాల్ ఇన్ 4 కేటగిరీస్. అంటే గవర్నర్ కొన్ని ఆర్డర్స్ ఇస్తారంట. గవర్నర్ ఆర్డర్ ఇస్తారు, గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్, గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ కొన్ని ఆర్డర్స్ ఇస్తారు. అది మన గవర్నమెంట్ ఏవి ఇవ్వాలనుకుందో అవి ఇస్తారు, లేదా అన్న డిస్క్రిషనరీ మీద కొన్ని ఇస్తారు. అవి 4 kinds ఉంటాయి. కింద ఇచ్చిన 4 typesలో ఏ కేటగిరీలో మాత్రమే నాట్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అన్నారు. అంటే జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి అంటే ఏదైనా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ఆర్డర్ని కోర్ట్స్ కరెక్టా లేదా రాంగా అని చూసేదాన్ని జ్యుడిషియల్ రివ్యూ అని చెప్తారండి. ఒకవేళ అది రాంగ్ అయితే దాన్ని క్యాన్సిల్ చేస్తారు. సో కింది ఆప్షన్ 1 by 1 చూద్దాం. ది ఎక్సర్సైజ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బై ఆర్ అండర్ ది ఆర్డర్ ఆఫ్ గవర్నర్. సో ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ పవర్ తనకున్న ఎగ్జిక్యూటివ్ పవర్ని యూజ్ చేసి ఆర్డర్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా జ్యుడిషియల్ రివ్యూకి సబ్జెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అట్ ద సేమ్ టైం లెజిస్లేటివ్ యాక్షన్స్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. ఎస్, ఇది ఉంది, కానీ మనకు నాట్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అడిగారు. చూద్దామండి. జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష అండి. ఆర్డర్స్ పాస్డ్ బై ది గవర్నర్ ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. అంటే ఒక మంత్రిమండలి, ఒక రాష్ట్రంలోని మంత్రిమండలి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇచ్చిన సలహా మేరకు గవర్నర్ ఆర్డర్ పాస్ చేస్తే అది జ్యుడిషియల్ రివ్యూకి ఉంటుందా లేదా అంటే జ్యుడిషియల్ రివ్యూకి సబ్జెక్ట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. అండ్ ఆర్డర్స్ లైక్ గ్రాంట్ ఆఫ్ పార్డన్. ఎస్, ఒక వ్యక్తికి పార్డనింగ్ అంటే క్షమాభిక్ష పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఉన్న సివియర్ 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ని 2 years చేశారు. అది జ్యుడిషియల్ రివ్యూకి ఉందా లేదా అంటే ఎస్, లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూకి ఇది కూడా యాక్సెస్ ఉంది. వేర్ ది గవర్నర్ యాక్ట్స్ వితౌట్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ యాక్ట్స్ ఇన్ హీజ్ ఓన్ డిస్క్రిషన్ అన్నారండి. కింద కనబడట్లేదు, నేను చదివి వినిపిస్తాను. వేర్ ద గవర్నర్ యాక్ట్స్ వితౌట్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ యాక్ట్స్ ఇన్ హీజ్ ఓన్ డిస్క్రిషన్. ఎస్, ఇక్కడ తను డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్ ఒక ఉంటాయండి. డిస్క్రిషనరీ పవర్స్, ఆయన తన డిస్క్రిషనరీ పవర్స్ని యూజ్ చేసుకొని కొన్ని గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఆ డిస్క్రిషనరీ పవర్ ద్వారా ఇచ్చిన ఆర్డర్లు జ్యుడిషియల్ రివ్యూకి సబ్జెక్ట్ కాదు. అంటే తన యొక్క సొంత నిర్ణయం, డిస్క్రిషనరీ పవర్ ఒక గవర్నర్కి భారత రాజ్యాంగం ఇస్తుంది. ఆ డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేసి తీసుకొచ్చిన జీవో జ్యుడిషియల్ రివ్యూ కిందికి రాదు. సో ఏది రాదు అని అడిగారండి. నాట్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అంటే దిస్ 4th ఆప్షన్ ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, 2 సార్లు పడింది కౌన్సిల్ అని. యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూస్ ది రాంగ్ ఆన్సర్ అన్నారండి. మీరు క్వశ్చన్స్ బాగా అబ్జర్వ్ చేస్తే రైట్ ఏది అనే దానికన్నా రాంగ్ ఆన్సర్ ఏది అనేది ఎక్కువ అడిగారండి. సో బీ కేర్ఫుల్లీ ఆన్సర్ వైల్ ఆన్సరింగ్ ది క్వశ్చన్. ఒక్కొక్కటి చూద్దామండి. ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మస్ట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ టు అడ్వైజ్ ద ప్రెసిడెంట్. ఎస్, ఆర్టికల్ 75 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 75వ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో ఉన్న ఈ గవర్నమెంట్ ఉంటుంది కదండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ మస్ట్ ఎగ్జిస్ట్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. డెఫినెట్లీ అంటే రాష్ట్రపతి ఈ భారతదేశ పరిపాలన చేయడానికి సహాయ సహకారాలు అందించాలి. ఎస్, రైట్. అండ్ దెన్ ఈవెన్ ఆఫ్టర్ ది డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎగ్జిస్ట్ టు అడ్వైజ్ ద ప్రెసిడెంట్. హోల్డ్లో పెట్టండి అండి, చాలామందికి తెలియదు. సో హోల్డ్ ఇట్. ఖచ్చితంగా అది రాంగో కరెక్ట్ చెప్పలేము. ఈవెన్ ఆఫ్టర్ ది రిజిగ్నేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎగ్జిస్ట్ టు అడ్వైజ్. ఇవి రెండు సేమ్ అండి. డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ అంటే లోక్సభ డిజల్వ్ అయితే లోక్సభ సపోర్ట్తో గవర్నమెంట్ వచ్చి ఉంటుంది, అది వెళ్ళిపోవాలి, గవర్నమెంట్ ఆటోమేటికలీ డిజాల్వ్ అవుతుంది. లోక్సభ వెళ్ళిపోతే లోక్సభ సపోర్ట్తో గవర్నమెంట్ ఏర్పాటు అవుతుంది, కాబట్టి గవర్నమెంట్ కూడా ఉండదు. ఇది ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తే లోక్సభ వెళ్ళదు, కానీ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. సో ఈ రెండు సిమిలర్ కేసెస్.
అయితే 2 అవ్వాలి లేదా ఏదో ఒకటి వేరే ఆప్షన్ అవ్వాలి. ఒకసారి చూద్దామండి. డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ద ప్రెసిడెంట్ అక్వైర్స్ డిస్క్రిషనరీ పవర్స్ అండ్ కెన్ టేక్ ఇండిపెండెంట్ డెసిషన్స్. ఇది 100% రాంగ్ అండి, 100% రాంగ్. ఎందుకు అంటే నేషనల్ ఎమర్జెన్సీ మనకు ఆర్టికల్ 352 కింద ఇస్తారు. ఆర్టికల్ 352 కింద నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు కేంద్ర ప్రభుత్వం స్ట్రాంగ్ అవుతుంది. ఇట్ డజంట్ మీన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎమర్జెన్సీలో కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైజ్ మీదనే పనిచేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కొన్ని హక్కులు హరింపబడతాయి. కేంద్ర ప్రభుత్వం స్ట్రాంగ్ అవుతుంది తప్ప కేవలం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు. సో ఇట్ ఈస్ 100% రాంగ్. కాబట్టి రాంగ్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఇవి ఆబ్వియస్లీ రైట్. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో ఈ విధంగా మీకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలియకపోయినా ఏదైతే డౌట్ఫుల్ ఉందో దాన్ని హోల్డ్లో పెట్టి పాస్ చేసి ఏదైతే 100%గా షూర్ అనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ హౌ వాట్ ఈస్ కాల్డ్ టాపర్స్ అండ్ మెనీ అదర్ ర్యాంకర్స్ విల్ ఎలిమినేట్ ది ఆప్షన్స్. ఎందుకంటే ఇలా కాకుండా ఎవరు 100% అన్ని ఆప్షన్స్ గుర్తుపెట్టుకోలేరు అండ్ అనలిటికల్ పార్ట్ని గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం. ఈ విధంగానే ఎగ్జామ్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో చేయాలి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రియంబుల్ మే బీ ఇన్వోక్డ్ టు డిటర్మైన్ ది అంబిట్ ఆఫ్. జనరల్గా చెప్పాలంటే ఈ కింది వాటిలో దాన్ని డిటర్మైన్ చేయడానికి, దేని యొక్క ఇంటర్ప్రిటేషన్ని పెంచడానికి, దేన్ని సపోర్ట్ చేయడానికి ప్రియంబుల్ని వాడుకోవచ్చు. ఇన్వోక్డ్ అంటే వీ కెన్ యూజ్ దిస్ ప్రొవిజన్ అన్నట్లు అడిగారండి. సో కింది వాటిలో ఒక్కొక్కటి చూద్దామండి. పొలిటికల్ వెల్ఫేర్ లేదండి. పొలిటికల్ వెల్ఫేర్ గురించి యాక్చువల్గా మనకు పొలిటికల్ వెల్ఫేర్కి ప్రియంబుల్కి సంబంధం లేదు. పీపుల్స్ డిమాండ్కి సంబంధం లేదు. స్టేట్స్ డిమాండ్, ఒక రాష్ట్రం డిమాండ్కి సంబంధం లేదు. ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఎస్ సార్, ఎందుకు సార్ ఇదే కరెక్ట్, 5 ఎందుకు కాదు అంటే ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తాయండి? ఈక్వాలిటీ, లిబర్టీ, సోషల్ జస్టిస్. ఫండమెంటల్ రైట్ అండ్ డిపిఎస్పి, సోషల్ జస్టిస్, ఎకనామిక్ ఈక్వాలిటీ, సపోర్ట్ టు వీకర్ సెక్షన్స్. సో ఇక్కడ మనకు ప్రియంబుల్లో వాడే పదాలు సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఇవన్నీ దేనికోసం, దేన్ని డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తారంటే ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 12 నుంచి 12 to 35 వరకు ఉంటాయి. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ మీకు ఇంతకుముందే చెప్పాను, పార్ట్ 4లో ఉంటుంది. 36 నుంచి 51 ఆర్టికల్ వరకు ఉంటుంది. వీటిలో ఆల్మోస్ట్ ఈ 2 కాంప్లిమెంటరీ. ఈ రెండింటిని డిటర్మైన్ చేయడానికి ప్రియంబుల్ని మనం ఇన్వోక్ చేయవచ్చు. అండ్ ఇవి చిన్న చిన్న వర్డ్స్. ఇందులో లార్జర్ వర్డ్లో ఈ పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్, డిమాండ్స్, చిన్న స్టేట్ యొక్క డిమాండ్స్ కూడా వస్తాయి. పొలిటికల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఎకనామిక్ వెల్ఫేర్, ఈక్వాలిటీ, లిబర్టీ అన్నీ వస్తాయి. కాబట్టి హోలిస్టిక్ ఆన్సర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని డిటర్మైన్ చేయడానికి ప్రియంబుల్లో ఉన్న ప్రొవిజన్స్ని వాడుకోవచ్చు. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ ది ఆర్టికల్ 15 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫైండ్ ది రాంగ్ ఆన్సర్ అన్నారండి. యాక్చువల్లీ ఈ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో ఒక్కొక్కటి చూద్దాం, తర్వాత ఏపీఎస్సీ ఆన్సర్ నేను చెప్తాను అండి. యూ విల్ షాక్. ఆర్టికల్ 15 ఈజ్ లిమిటెడ్ టు సిటిజన్స్ ఓన్లీ. ఎస్ సార్, ఏం సార్ ఆర్టికల్ 15 సిటిజన్స్ కోడ్లీ అంటే ఆర్టికల్ 15 డీల్స్ విత్ ది ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ సిటిజన్స్ బేస్డ్ అపాన్ ఇట్స్ రేస్, రిలీజన్, క్యాస్ట్, జెండర్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. బట్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. ఏపీలో, తెలంగాణలో పుట్టిన వాళ్ళని వేరియేషన్ చూపించొద్దు తప్ప అని ఉంది, కానీ వేరే దేశంలో పుట్టిన వాటికి వేరియేషన్ చూపించొద్దు అని లేదు. ఎందుకంటే మనం ఎక్కడైనా టూరిస్ట్ స్పాట్కి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ చార్మినారే తీసుకోండి, అక్కడ మనకు ఫారినర్స్కి ఒక రేట్ ఉంటుంది, ఇండియన్స్కి ఒక రేట్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ప్లేస్ ఆఫ్ బర్త్. డజంట్ మీన్ విత్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా మాత్రమే ప్లేస్ ఆఫ్ బర్త్ వేరియేషన్ కౌంట్ అవుతుంది. ఫారినర్ని వేరియేషన్గా డిస్క్రిమినేట్ చేయవచ్చు. అలాగే సార్ ఏవేవి హక్కులు సిటిజన్స్కి మాత్రమే ఉన్నాయి, ఫారినర్స్కి లేవు అంటే 15 ఫారినర్స్కి లేదు, 16 లేదు, ఆర్టికల్ 19 లేదు, ఆర్టికల్ 29 లేదు, ఆర్టికల్ 30 లేదు. నాట్ అవైలబుల్ టు ఫారినర్స్. ఇది రాసి పెట్టుకోండి. ఇది 2022 ఏపీఎస్సీ గ్రూప్ 1లో అడిగారు. నాట్ అవైలబుల్ టు ఫారినర్స్.
నాట్ అవైలబుల్ టు ఫారినర్స్. బట్ ఎస్, లిమిటెడ్ టు సిటిజన్స్ అన్నా నాట్ అవైలబుల్ టు ఫారినర్స్ అన్న ఒకటే ఆన్సర్. Article 15 class 1 and class 2 both are limited to discrimination on grounds of religion, place of birth etc. అంటే కొన్ని గ్రౌండ్సే. నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, నేను మంచి బట్టలు కొనుక్కుంటాను సార్, వాడు నాకన్నా ఎక్కువ బట్టలు కొనుక్కున్నాడు అని డబ్బులు లేని వ్యక్తి వచ్చి అడిగితే అది కష్టం. లేదా నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి సార్ నీ దగ్గర అన్ని డబ్బులు నా దగ్గర ఎందుకు లేవు, లగ్జరీ నీ దగ్గర లంబోర్గిని కారు నా దగ్గర లేదు అంటే కాదు. అంటే ఎకనామిక్ క్రైటీరియా మీద డిస్క్రిమినేషన్ చేయవచ్చు, టాలెంట్ పైన డిస్క్రిమినేషన్ చేయవచ్చు. సో ఓన్లీ రిలీజన్, ప్లేస్ ఆఫ్ బర్త్, జెండర్, రేస్ వీటి మీద మాత్రమే డిస్క్రిమినేషన్ చేయకూడదు. ఎస్, లిమిటెడ్ మాత్రమే. Article 15 permits the state to make special provisions for women and children. Yes, Article 15 class 4 ఎడ్యుకేషనలీ అండ్ సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైనా ఉంటే, వాళ్ళు ఉమెన్ అయినా, చిల్డ్రన్ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఎవరైనా కానీ వాళ్ళ డెవలప్మెంట్ కోసం కొన్ని రిజర్వేషన్ చేయొచ్చు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు డెఫినెట్లీ. Article 15 also permits the state to make any special provision for SC, ST, socially and economically backward classes of citizens. డెఫినెట్లీ Article 15 class 4 ఉమెన్కి కూడా వస్తారు, ఈ ఎస్సీ, ఎస్టీ ఉమెన్ కూడా అందులోనే వస్తారు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ కరెక్ట్ అండి. సో సార్ ఏంటి సార్ 4 ఆప్షన్స్ కరెక్ట్ అంటే ఏపీఎస్సీ దీన్ని డిలీట్ చేసింది. deleted it by APSC. సార్ ఆప్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, సో ఏ ఆప్షన్ పెట్టాలో తెలియదు కాబట్టి ఆప్షన్స్ వాళ్ళు ఇవ్వడమే వాళ్ళ సైడ్ తప్పుంది కాబట్టి ఈ క్వశ్చన్ని డిలీట్ చేశారు. బట్ మీకు హెల్ప్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేశానండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ ది ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. సో భారతదేశంలో మనకు జనరల్గా ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయి. సార్ ఏంటి సార్ ఫెడరల్ ఫీచర్స్, యూనిటరీ ఫీచర్స్ అంటే, భారతదేశం ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ కంట్రీ, బట్ ద వర్డ్ ఫెడరేషన్ హ్యాస్ నోవేర్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. The word federation, I am repeating, the word federation has nowhere mentioned in the constitution of India, but India is a federal country. Sir, federal ante enti ante distribution of power. Federal ante సెంటర్ కి మరియు స్టేట్స్ మధ్యలో పవర్ని డిస్ట్రిబ్యూట్ అయి ఉండడం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఆ పవర్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరగడాన్ని ఫెడరల్ స్టేట్ సమాఖ్య వ్యవస్థ అంటారు. సో ఈ ఫెడరల్ స్టేట్కి ఫెడరల్ ఫీచర్స్ భారత రాజ్యాంగంలో ఎన్ని ఉన్నాయి? యూనిటరీ అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో, సెంట్రలైజేషన్, కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేయడం. సో భారతదేశంలో ఉన్న ఫెడరల్ ఫీచర్స్ ఏంటి అంటే రఫ్గా నేను చెప్తాను. మనకు జనరల్గా ఫెడరల్ ఫీచర్స్ అంటే రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఎందుకు సార్ అంటే కాన్స్టిట్యూషన్ రిజిడ్గా ఉందనుకో, షార్ట్కట్ రాస్తున్నాను, రిజిడ్ కాన్స్టిట్యూషన్ రిజిడ్గా ఉంటే ఏమవుతుంది అంటే దాన్ని అమెండ్ చేయడం పార్లమెంట్కి కష్టమవుతుంది, వాళ్ళకి నచ్చినట్టు అమెండ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి దాంట్లో ఉన్న వాల్యూస్, దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ మనకు హెల్ప్ అవుతాయి, వాళ్ళకి నచ్చినట్టు మార్చుకోకుండా ఉంటారు. సెకండ్, ఇక్కడ బైకామెరలిజం అంటే చట్టసభలో 2 సభలు ఉంటాయి, పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ. లోక్సభ డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకుంటారు ఎంపీస్, రాజ్యసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉంటుంది, అందుకే దాన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని కూడా పిలుస్తారు. సో బైకామెరలిజం అంటే ఏముంటుందంటే లోక్సభ వాళ్ళకి నచ్చినట్టు, ప్రభుత్వం ఏమంటారు వాళ్ళకి నచ్చినట్టు చట్టాలు తెచ్చుకోకుండా మనం కూడా వాటిని చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేయవచ్చు. సో ఈ విధంగా రాష్ట్రాల హక్కులు కాపాడబడతాయి. ఇంకా ఏమున్నాయి సార్ ఫెడరల్ ఫీచర్స్ అంటే 7th షెడ్యూల్లో స్టేట్ లిస్ట్ ఉంది. స్టేట్ లిస్ట్లో ఈ స్టేట్ లిస్ట్లో కేవలం స్టేట్ మాత్రమే చట్టాలు చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు చేయలేదు. ఇంకా ఫెడరల్ ఫీచర్స్ ఏమున్నాయంటే చిన్నగా ఈ స్టేట్ యొక్క ఎకనామిక్ పవర్స్ ఇంతకుముందు ఉండేవి, ట్యాక్స్ సపరేట్గా వేసేది, ఇప్పుడు జిఎస్టీ వచ్చి అది హరించేసింది. సో ఇవి మేజర్గా ఉంటే స్టేట్కున్న ఈ సపరేట్ పవర్ వాట్ ఈస్ కాల్డ్ బైకామెరలిజం, రిజిడ్ కాన్స్టిట్యూషన్, 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియా, అట్ ద సేమ్ టైం స్టేట్ సర్వీసెస్ స్టేట్ కంట్రోల్లో ఉండడం, ల్యాండ్, వాటర్ ఇవన్నీ ఈ 7th షెడ్యూల్లో ఉండేటివన్నీ స్టేట్ కంట్రోల్లో ఉంటాయి. మరి యూనిటరీ ఫీచర్స్ ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ని మనం కొన్ని ప్రొవిజన్స్ని సింపుల్ మెజారిటీతో మార్చేయవచ్చు. ఆఫీస్ ఆఫ్ గవర్నర్, సిఏజీ. ఎందుకంటే సిఏజీ అది ఎలా అవుతుంది సార్ మనకు అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా యూనియన్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఇద్దరికి కలిసి ఆడిట్ చేశారు, కానీ అపాయింట్ చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఈ ఫెడరల్ ఫీచర్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేది ఏంటి అంటే ఇండిపెండెంట్
ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఫెడరల్ ఫీచర్స్. ఇంతకుముందు చెప్పినట్టుగా యూనిటరీ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటారు. అంటే కింద నుంచి పై వరకు జ్యుడిషియరీ కలిసి ఉండడం. ఒక సుప్రీం కోర్టుని కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తే మిగతా కింద ఉన్న అన్ని కోర్టుని, దేశంలో ఉన్న అన్ని కోర్టుని కంట్రోల్ చేయవచ్చు. సో దో ఇట్ ఈస్ ఏ రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ కాకపోయినా అన్అఫీషియల్లీ ప్రాక్టికల్గా ఇలాగే జరుగుతుంది. సో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ యూనిటరీ ఫీచర్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఫెడరల్ ఫీచర్. అట్ ద సేమ్ టైం రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ ఫీచర్, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ యూనిటరీ ఫీచర్, ఆల్ ఇండియా సర్వీసెస్ యూనిటరీ ఫీచర్, స్టేట్ సర్వీసెస్ ఈజ్ ఏ వాట్ ఈస్ కాల్డ్ ఫెడరల్ ఫీచర్. ఈ విధంగా పాయింట్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్కటి చూద్దాము. నాట్ ది ఫెడరల్ ఫీచర్ అన్నారు. ఫెడరల్ కాంది ఏంటి అంటే యూనిటరీ ఏది అని అడిగారు. రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్, బై క్యామరల్ లెజిస్లేషన్ ఫెడరల్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఫెడరల్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఇది యూనిటరీ. ఎందుకంటే గవర్నర్ని అపాయింట్ చేసి కేంద్ర ప్రభుత్వం అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్లు ఈయన వింటారు కాబట్టి డెఫినెట్లీ ఇది సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, నాట్ ఏ ఫెడరల్ ఫీచర్. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఆప్షన్ డస్ ది గవర్నమెంట్ ఎక్సర్సైజ్ అండ్ లెజిస్లేటర్స్ హ్యావ్ వెన్ దే డు నాట్ లైక్ ఏ డెసిషన్ మేడ్ బై ది సుప్రీం కోర్ట్ అన్నారు. సుప్రీంకోర్టు ఏదైనా డెసిషన్ చెప్పినప్పుడు, సుప్రీంకోర్టు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది లెజిస్లేచర్కి అంటే పార్లమెంట్కి నచ్చకపోతే, అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూటివ్ అంటే కేంద్ర మంత్రిమండలికి నచ్చకపోతే వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి అంటే సింపుల్గా రాజ్యాంగాన్ని మార్చేయాలి లేదా చట్టాలని మార్చాలి. చేంజ్ ది కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్లో ఇలా ఉంది మేము అలా వెళ్తున్నాం, సో మీరు చెప్పింది అని సుప్రీంకోర్టుకి ఎదురు వెళ్ళవచ్చు కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసి, లేదా చట్టాన్ని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టం ప్రకారం మేము ఈ వర్క్ చేస్తున్నామని చెప్పవచ్చు. సో ఓన్లీ టూ ఆప్షన్స్ ఆర్ అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ బ్రింగింగ్ ది న్యూ లా. ఆప్షన్స్ చూద్దామండి. పాస్ ఏ లా ఛాలెంజింగ్ ది డెసిషన్, ఎస్ పాస్ చేయవచ్చు. ఇంకోటి డూ నాట్ లైక్ ది డెసిషన్ అన్నప్పుడు ఏమేమి చేయొచ్చు అన్నట్లు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. పాస్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దట్ సర్కమ్వెంట్స్ ది డెసిషన్, ఎస్ ఈ రెండు కూడా కరెక్టే. బట్ ఆప్షన్ 3 చూడండి. బోత్ ఆర్ ఆప్షన్స్. పాస్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దట్ సర్కమ్వెంట్స్ ది డెసిషన్ ఆర్ పాస్ ఏ ఛాలెంజింగ్ ది డెసిషన్. అంటే రాజ్యాంగ సవరణ అయినా చేయండి లేదా ఒక చట్టం తీసుకురండి, ఏమని సుప్రీంకోర్టు చెప్పిన డెసిషన్కి అగనెస్ట్గా ఒక చట్టం ప్రొవిజన్స్ తీసుకొస్తే సరిపోతుంది. నో ఆప్షన్స్ ఆర్ దేర్ బిఫోర్ ది లెజిస్లేచర్. నో, వీళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో మనం ఇందిరాగాంధీ టైం పీరియడ్లో కూడా సుప్రీంకోర్టుకి ఇందిరాగాంధీకి చాలాసార్లు టచ్లు అయ్యేది, ఎస్పెషలీ రైట్ టు ప్రాపర్టీ మీద, బేసిక్ స్ట్రక్చర్ మీద. అప్పుడు సుప్రీంకోర్టు ఒకటి చెప్తే అప్పుడున్న దెన్ ప్రైమ్ మినిస్టర్ ఒక చట్టం తెచ్చేది, రాజ్యాంగాన్ని మార్చేది. సో ఆ విధంగా జరిగేది. సో అవర్ ఆన్సర్ ఈస్ రెండు రకాలు ఉన్నాయి. చట్టమైనా మార్చొచ్చు లేదా రాజ్యాంగ సవరణ అయినా చేయొచ్చు. కాబట్టి వెరీ ప్రాక్టికల్ ఆన్సర్. ఇది ఏ బుక్లో, కాన్స్టిట్యూషన్లో, లక్ష్మీకాంత్లో కానీ జనరల్ బుక్లో కూడా దొరకదండి. సో వీ నీడ్ టు ఎలిమినేట్. ఈ రెండు కూడా కరెక్ట్గా వస్తారంటే ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ మోర్ బెటర్. ఈ రెండు రాంగ్ అంటే రాంగ్ కాదు. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ దాన్ దీస్ 2. ఇందులో రెండు ఉన్నాయి. ఇందులో పార్షియలీ ఉంది, ఇందులో కంప్లీట్ ఆన్సర్ ఉంది. సో ఈ విధంగా మీరు అందుకే ప్రతి ఆప్షన్ చదవమని చెప్పేది అందుకే అండి. ఎందుకంటే దీన్ని చూసి కరెక్టే కదా అని మిగతా చదవకుండా వెళ్ళిపోతే యూ విల్ లూజ్ 1.33 మార్క్స్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. The last question in the polity series, regarding the disagreement between the two houses of the state legislature, which of the following is correct అన్నారండి. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో బైకామరలిజం ఉంది. అంటే లోక్సభ, రాజ్యసభ రెండు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బైకామరలిజం ఉంది. బైకామరలిజం అంటే స్టేట్ అడిగారు కాబట్టి స్టేట్ గురించి చెప్తానండి. డిసగ్రిమెంట్ బిట్వీన్ ది 2 హౌసెస్ ఆఫ్ ఏ స్టేట్ లెజిస్లేచర్ అన్నారు. సో స్టేట్లో బైకామరలిజం ఉంటే అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారండి. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ పరిస్థితుల్లో ఒకవేళ జనరల్గా ఒక చట్టం పాస్ అవ్వాలంటే లోవర్ హౌస్, అప్పర్ హౌస్ రెండిట్లో పాస్ అవ్వాలి. ఈ కంటెక్స్ట్లో ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యన తేడాలు వస్తే, కౌన్సిల్కి అసెంబ్లీకి మధ్యన తేడాలు వస్తే ఏం జరుగుతుందో అనే ఆప్షన్ అడిగారండి. సాధారణంగా చెప్పాలంటే కౌన్సిల్ దీన్ని రిజెక్ట్ చేయలేదు, కేవలం కొన్ని రోజులు స్టే మాత్రమే చేయగలదు. దీన్ని జస్ట్ ప్రొలాంగ్ చేయగలదు కానీ దీన్ని రిజెక్ట్ చేయలేదు. అన్ని పవర్స్ లేవండి కౌన్సిల్కి. అండ్ జాయింట్ సిట్టింగ్కి పాసిబుల్ లేదు. దెర్ ఈజ్ నో జాయింట్ సిట్టింగ్ ఇన్ స్టేట్ లెజిస్లేచర్. ఓన్లీ కేంద్ర ప్రభుత్వంలో మాత్రమే ఆర్టికల్ 108 కింద పార్లమెంట్లో జాయింట్ సిట్టింగ్ ఉంది. లోక్సభ, రాజ్యసభ జాయింట్ సిట్టింగ్ ఆర్టికల్ 108. కానీ స్టేట్లో జాయింట్ సిట్టింగ్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కటి ఆప్షన్ చూద్దామండి. ద బిల్ ఎండ్స్ అండ్ బికమ్స్ డెడ్, అసలుకి దీన్ని రిజెక్ట్ చేసే ఆప్షనే లేదండి. దెన్ టు రిజాల్వ్ ది ఇష్యూ జాయింట్ సిట్టింగ్
విల్ బీ కాల్. అసలు జాయింట్ సిట్టింగ్ లేదు. దెర్ ఈజ్ నో జాయింట్ సిట్టింగ్ ఫర్ ద స్టేట్ లెజిస్లేచర్. ఓన్లీ పార్లమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది ప్రొవిజన్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్ అండర్ ఆర్టికల్ 108 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, విచ్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ది ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్. And then third provision, the only power of the council is to interpose or pass some delay in the passage the bill. బిల్లు పాస్ అవ్వడంలో కొద్దిగా డిలే చేయొచ్చు, ఆపి. ఎస్, బట్ ఫోర్త్ ఆప్షన్ కూడా చదువుదామండి. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ ఏ రిజాల్వింగ్ బాడీ లైక్ రాజ్యసభ. కాదండి, రాజ్యసభకి దీనికి కంపారిజన్ లేదు. ఎందుకంటే రాజ్యసభకి సమాన హక్కులు ఉన్నాయి లోక్సభతో పాటు ఒక బిల్లు పాస్ చేయడంలో. ఇక్కడ కౌన్సిల్కి సమాన హక్కులు లేవండి. సో అవర్ ఆప్షన్ 3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. I hope you understand and enjoy the session. If you want to continue remaining subjects like geography and economy, please make a comment. Your one comment, one share and one like will give a boost and will give a supportive environment for us. Thank you, Andy.